కష్ట సమయంలో అండగా నిలిచిన చిరంజీవి మామయ్యకు కృతజ్ఞతలు అంటూ ప్రెస్ మీట్లో ఎమోషనల్ అయిన అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయిన ఘటన ఎంత నాటకీయ కోణాల మధ్య సాయంత్రం వరకు కొనసాగిందో మనమంతా చూశాము. ముందుగా 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు ఆ తర్వాత లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలను పరిగణలోకి తీసుకొని అల్లు అర్జున్కి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు వెంటనే అతన్ని విడుదల చేయమని చెప్పినప్పటికీ కూడా చెంచల్గూడ పోలీసులు ఆయన్ని రాత్రంతా జైల్లోనే ఉంచి ఉదయం 6 గంటలకు విడుదల చేశారు. విడుదల చేసిన వెంటనే ముందుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళి తన తండ్రి అల్లు అరవింద్ని కలిసిన అల్లు అర్జున్ ఆ తర్వాత తన ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే అల్లు అర్జున్ని కలిసేందుకు సినీ ప్రముఖులందరూ విచ్చేశారు. కాసేపటి క్రితమే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్లో పోలీసులు అన్యాయంగా తనపై ప్రవర్తించిన తీరు పట్ల రెస్పాన్స్ ఇస్తాడని అందరూ ఆశించారు. కానీ అల్లు అర్జున్ కేవలం కృతజ్ఞతలు తెలియజేసి నిమిషం లోపే తన ప్రసంగంని ముగించాడు. ఆయన మాట్లాడుతూ, నాకు ఇలాంటి కష్ట సమయంలో అండగా నిలిచిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నా అభిమానులు నాపై చూపించిన ప్రేమకి ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. ఎవరూ కంగారు పడొద్దు. నిన్న ఉదయం నుండి చిరంజీవి గారి దగ్గర నుండి నా కుటుంబ సభ్యులందరూ చాలా కంగారు పడ్డారు అని చెప్పుకొచ్చాడు. మధ్యలో మీడియా రిపోర్టర్స్ జరుగుతున్న కాంట్రవర్సీలపై నిన్న ఉదయం నుండి చిరంజీవి గారి దగ్గర నుండి నా కుటుంబ సభ్యులు అందరూ చాలా కంగారు పడ్డారని చెప్పుకొచ్చాడు. మధ్యలో మీడియా రిపోర్టర్స్ అడుగుతున్న కాంట్రవర్సీలపై మీ స్పందన ఏమిటి అని అడగ్గా అల్లు అర్జున్ సమాధానం చెప్పకుండా లోపలకు వెళ్ళిపోయాడు. అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రెస్పాన్స్ ఇస్తాడేమో అని ఆయన అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేమీ లేకపోవడంతో కాస్త నిరుత్సాహపడ్డారు. ఇది వ్యూవర్స్.